మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఒక ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ను ఆయన టార్గెట్ చేశారు ఆ ట్వీట్ ద్వారా అంటున్నారు. నికోలస్ మదురోతో జగన్ను పోల్చుతూ విజయసాయి ఈ ట్వీట్ చేశారు అంటున్నారు. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి అంటూ అందులో రాసుకొచ్చారు. భవిష్యత్తులో మీకేం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజులాలో ఎంతో ప్రజాదరణ ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ చుట్టూ ఉన్న మదురోను అతని భార్యను అమెరికా ఎత్తుకుపోయింది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా అమ్ముడుపోయారు. గతంలోనే జగన్ కోటరీపై ఇది ఆయన రాసుకొచ్చిన ట్వీట్. అయితే గతంలోనే జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని ఆ కోటరీకి సంబంధించి విజయసాయి విమర్శలు చేశారు. తనను జగన్కు దూరం చేసిన కోటరీని టార్గెట్గా చేసి విజయసాయి మరొకసారి ట్వీట్ చేశారు అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ చూస్తే మీకేమనిపిస్తుంది? జగన్ని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారా? జగన్ని నికోలస్ మదురోతో పోల్చారా? అండ్ అలాగే జగన్ చుట్టూ నికోలస్ మదురో చుట్టూ ఉన్నట్లుగానే ఒక అమ్ముడుపోయిన కోటరీ ఉందా అనేది ఇక్కడ ప్రశ్నలు కొన్ని వస్తున్నాయి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. సో ఇప్పుడు ఎందుకు చేశారని చూడాలి మనం. విజయసాయిరెడ్డి ఉద్దేశం ఏంటి? జగన్కి జాగ్రత్త చెప్పడమా, లేకపోతే ఆయన్ను జగన్కి దూరం చేశారు అని గతంలో చెప్పినటువంటి ఆ కోటరీ మీద ఆయనకున్నటువంటి ఆ కోపాన్ని ప్రదర్శించడమా, లేకపోతే అతి త్వరలో ఇంకేదో జరగబోతుందని ఆయన ప్రిడిక్ట్ చేస్తున్నారా? ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎస్ మనోజ్, బేసిక్ గా ఈ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. చాలా లోతుగా ఈ అంశాలని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో నిన్ననే విజయసాయిరెడ్డికి ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. ఏమని లిక్కర్ స్కామ్ లో ఈడీ నుంచి నోటీసులు వచ్చి 22వ తారీఖున ఈడీ ముందు హాజరు కావాలి అని నిన్నే వచ్చిన పరిస్థితి మనం చూసాం. సో వచ్చిన తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డి పెట్టిన పోస్ట్ ఏవైతే ఉందో, అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి, భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనుజులాలో ఏదైతే మదురోతో ఎంత భారీ ప్రజాదరణ పొందిన నాయకుడైనా ఆయన ఏ విధంగా అరెస్ట్ అయ్యాడో, ఏ విధంగా జైల్లో ఉన్నాడో, ఈ పెద్ద ఎయిర్ ఫోర్సు, ఇంటెలిజెన్స్, నేవీ, తర్వాత ఇన్ని ఉన్నప్పటికీ కూడా మిసైల్స్, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అతను అమెరికా కబంధ హస్తాల్లోకి వెళ్ళాడో ఆ దిశగానే రేపు మీకు కూడా ఉంటుంది. ఈ కోటరీల్ని నమ్మొద్దు అని విజయసాయిరెడ్డి చెప్తున్నారు. అంటే రేపు ఇతను ఈడీ దగ్గర పెద్ద బాంబు పెల్చబోతున్నాడా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విజయసాయిరెడ్డి ఈడీ దగ్గర ఏం జరిగిందనే అంశాలు అన్ని కూడా విత్ ఎవిడెన్స్ ఏమన్నా పెట్టబోతున్నాడా మద్యం లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో, అది జగన్ కి చుట్టుకోపోతుందా, లేదు జగన్ చుట్టూ ఉన్న కోటరీలకి చుట్టుకోపోతుందా అనేది కొంత చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అయితే ఉంది. దీని మీద కామెంట్స్ కూడా బేసిక్ గా చాలా మంది ఈ విజయసాయిరెడ్డి కోటరీ మీద, విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ మీద మీరు కూడా ఒకప్పుడు కోటరీ నడిపి జగన్ గారిని ముంచిన వారే కదా అని కూడా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్న పరిస్థితి. బట్ ఏదేమైనా ఒక హింట్ అయితే విజయసాయిరెడ్డి జగన్ అండ్ కోకి ఇచ్చాడు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. బట్ 22 ఈడీకి విజయసాయిరెడ్డి వెళ్తున్నారు. ఈడీ దగ్గర ఏం మాట్లాడబోతున్నారు, ఆయన దగ్గర ఉన్న సమాచారం ఏంటి, అందులో మనోజ్ ముందే ముందే క్లియర్ గా వాళ్ళు ఒక మాట చెప్పారు. క్లియర్ గా అక్కడ ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, నన్ను ఎవరు అడిగినా నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను అనేది క్లియర్ గా ఆల్రెడీ మీడియా ముందు ఓపెన్ గా చెప్పిన సాయిరెడ్డి రేపు ఈడీకి వెళ్తున్నాడు. 22వ తారీఖు ఈడీకి అటెండ్ కావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ట్వీట్ ని చేయడం వెనకాల కూడా ఒక హింట్ అయితే ఇచ్చారు. అంటే మీరు కోటర్ని నమ్ముకొని ఎంత మోసపోయారో, ఎంత ఇబ్బందులు జరిగాయి అనే అంశం మీద ఆయన చాలా క్లియర్ గా చెప్పినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. కానీ ఇది కొంత సీరియస్ విషయంగానే కనపడుతుంది. ఈ వ్యవహారంలో ఎలా ముందుకి వెళ్ళబోతున్నారు, సాయిరెడ్డి ఏం చెప్పబోతున్నాడు, సాయిరెడ్డి చెప్పిన దాని తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ వ్యవహారంలో క్లియర్ గా మనకు అర్థమవుతుంది జగన్ అండ్ కోటరీకి
ఒక హింట్ అయితే ఆయన ఇచ్చారు. తద్వారా ఏం జరగబోతుంది అనే అంశాన్ని ముందుగానే మీకు చెప్తున్నాను. పెద్ద పెద్ద వెనుజులాకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ అధ్యక్షుడు ఏ విధంగా అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిని ఏ విధంగా ఒక బోన్లో తీసుకువెళ్లారో ఆ విధంగానే ఉండబోతుందని ఒక చిన్న హెచ్చరిక చేసినట్టుగైతే కనపడుతూ ఉంది. అంటే ఈ ట్వీట్ చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే మీరు అన్నట్లుగా ఒకవేళ అతి త్వరలో ఏదో జరగబోతుంది అనేది ఆయన కొంత ముందే హింట్ ఇవ్వడం అనే కోణంలో చూడొచ్చు. అట్ ది సేమ్ టైం జగన్ మీద ప్రేమ ఇలా ఒక ట్వీట్ చేయడాన్ని జగన్ మీద ప్రేమతో చేశారంటారా? ఆయన మీద ఇంకా ఎఫెక్షన్ ఉందా, లేకపోతే జగన్ మీద ప్రేమనా జగన్ మీద ద్వేషమా అనే దానికంటే కూడా రాబోయే రోజులు కష్టకాలంలో ఉన్నాయి మీకు అనే ఒక హింట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. బేసిక్ గా వెనుజులా అధ్యక్షుడిని పోలుస్తూ జగన్ విషయంలో లేదు, జగన్ క్వార్టరీ విషయంలో ఆయన ప్రత్యేకంగా మనం చూడొచ్చు. క్వార్టరీ అని చాలా విషయాలు మాట్లాడిన పరిస్థితి. ఇటువంటి క్వార్టరీ విషయంలో అంటే మీ క్వార్టరీలో ఇప్పటికే చాలా మంది అమ్ముడుపోయారు అనే విషయం కూడా. ఎందుకంటే వెనుజులా అధ్యక్షుడు మధురో ఏ విధంగా అరెస్ట్ అయ్యాడంటే అంత ఈజీ కాదు కదా. వాస్తవం ఈయన చెప్పింది కూడా వాస్తవం కదా. అంత నావీ లేకపోతే అంత బలగం, తర్వాత చుట్టుపక్కల పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇంత ఉన్నప్పుడు కూడా సింపుల్ గా ఏదో ఒక రాత్రి వచ్చి ఒక అధ్యక్షుడిని తీసుకుపోవడం. సో అంటే మీ క్వార్టరీ పూర్తిగా కూడా అమ్ముడుపోయింది అన్నది. ఈ రోజు కూడా వెనుజులా అధ్యక్షుడు లేదు అతని ఫ్యామిలీ అతని భార్యని అరెస్ట్ చేయడం వెనుక ప్రపంచం మొత్తం క్వార్టరీ అంతా కూడా అతని వెనకాల ఉన్న కోట అంతా కూడా అమ్ముడుపోయిందని ఏ విధంగా అనుకుంటున్నారో అలాగే జగన్ విషయంలో కూడా కొంత క్వార్టరీ అమ్ముడుపోయింది, మీ పక్కన ఉన్న క్వార్టరీ అమ్ముడుపోయింది, నువ్వు జాగ్రత్త అని చెప్పే ప్రయత్నం అయితే విజయసాయి రెడ్డి చెప్పారు. మీరు అన్నట్టుగా అది ప్రేమ అంటారా లేకపోతే కోపమా కాదు, ఆయన ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇంతకాలంగా రాజశేఖర రెడ్డితో ఉన్నాము, నేను జగన్ దగ్గర కూడా పనిచేశాను, బట్ వెనకాల ఏం జరుగుతుంది అనే అంశాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే ఏం తర్వాత జరగబోయే అంశం ఏంది అనేది ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది విజయసాయి రెడ్డి చాలా క్లియర్ గా జగన్ అండ్ కోకి హింట్ ఇచ్చిన పరిస్థితి కానీ స్పష్టంగా కనపడుతుంది. సో విజయసాయి రెడ్డి ఇప్పుడు విచారణకు హాజరవబోతున్నారు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి. ఇప్పుడు అంటే చాలా మనం ఇంత పెద్ద ప్రొసీజర్ చూసాం. లిక్కర్ స్కామ్ కేసు విచారణకు సంబంధించి చూసినటువంటి ప్రొసీజర్లో అధికారులు ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారని చెప్పి వైసీపీ విమర్శించడం కానీ ఇప్పటి వరకు ఏమి ప్రూవ్ చేయలేకపోయారని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రచారం కానీ చూస్తున్నాం. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ హింట్, ఈ హింట్ తర్వాత రేపు విచారణ ఏదైనా కీలకమైనటువంటి టర్న్ తీసుకోబోతుందంటారా? విచారణకు సంబంధించి ఇస్ దేర్ ఎనీ ఫ్రెష్ అప్డేట్ కృష్ణమోహన్? కాదు బేసిక్ గా ఇక్కడ ఉన్న విషయంలో రేపు ఈడీకి వెళ్తున్నాడు. మొన్నటి దాకా సిట్ ఆంధ్రప్రదేశ్ సిట్ మాత్రమే సాయిరెడ్డిని పిలిచింది. సాయిరెడ్డిని పిలిచిన తర్వాత సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చాలా గట్టిగా చెప్పాడు, నాకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, దాంట్లో నాకేమీ దాపరికం లేదు. రెండవది అసలు సూత్రధారులు ఎవరు ఏంటి మొత్తం కూడా నాకు తెలుసు, ఆ సూత్రధారులు ఎవరు ఏంటి అనేది కూడా నాకు సమాచారం ఉంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన. సో ఆ యాంగిల్లోనే ఆయన ఇంకా మరో హింట్ అయిపోతున్నాడు. అందులో ఈడీ దగ్గరికి వెళ్తున్నాడు. మామూలుగా ఏదో సిట్టో లోకల్ పోలీస్ ఎంక్వైరీకో లేకపోతే దాని దగ్గర కాదు, ఈడీ దగ్గరికి వెళ్తున్నాడు. ఈడీ దగ్గర ఆయన చెప్పబోయే అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఆ తర్వాత ఆయన ఇచ్చే తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా సీరియస్ గా చూసుకోవాలి. పార్టీ ఏదో సాయిరెడ్డి వెళ్ళిపోయాడు కదా బయటికి, సాయిరెడ్డి వల్ల మనకి ఏం నష్టం ఉండదు అనే విషయాన్ని ఆలోచిస్తే కాదు. ఇప్పుడు బేసిక్ ఇప్పుడు జరగబోయే అంశాల్లో చాలా కీలకమైన పరిణామాలు ఉన్నాయి. సాయిరెడ్డికి రేపు బీజేపీ నుంచి ఒక ఆఫర్ ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా రేపు 4 రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈయన పేరు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి కామెంట్ పెట్టడం వెనకాల తనకు అవసరమైన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన తీసుకునే ప్రయత్నం చేయొచ్చేమో కూడా తెలీదు. అంటే ఎన్ని కూడా ఊహాగానాలు. బట్ కానీ విజయసాయి రెడ్డి పెట్టిన పోస్ట్ మాత్రం కొంత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ కి మాత్రం
కొంత గట్టి ఇంపాక్ట్ అనే చూపించబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఇంతకీ నికోలస్ మదురోతో కంపేర్ చేశారు కదా, నికోలస్ మదురోతో జగన్ ని కంపేర్ చేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీని, అక్కడ మదురో చుట్టూ ఉన్నటువంటి కోటరీ, అమ్ముడు పోయినటువంటి కోటరీతో కంపేర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ యుఎస్ ఎవరు కాబోతున్నారంటారు? అంటే ఈడీ లేదంటే ఈ లిక్కర్ కేసును విచారిస్తున్నటువంటి టీం కాబోతుందా, లేకపోతే బీజేపీయా, లేకపోతే టీడీపీ కాబోతుందా రాష్ట్రంలో? ఎవరు జగన్ మీద ఇప్పుడు ఎవరు జగన్ ని క్యాప్చర్ చేయబోతున్నారంటారు? యుఎస్ ప్లేస్ లో ఎవరిని మనం కంపేర్ చేయొచ్చు? కరెక్టే. రెండు విషయాలు దీంట్లో చాలా క్లియర్ గా ఉంటాయి. ఒకటి, ఆయన ఇచ్చిన హింటూ యుఎస్ రోడ్లు ఎవరు చేయబోతున్నారు, లేకపోతే వెనుజులా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని పోల్చారు, తర్వాత ఫర్దర్ గా కోటరీని పోల్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జరిగిన అంటే ఇప్పుడు దాకా సిట్టు వరకే పరిమితమైన ఈ మద్యం లిక్కర్ కేసు ఇప్పుడు ఈడీ దాకా ఎంటర్ అయిపోయింది. అంటే విజయసాయి రెడ్డి రూపంలో ఈడీ దాకా ఎంటర్ అయింది. 22 నోటీసులు 22వ తారీఖు అటెండ్ కావాలి. సో అటువంటి నేపథ్యంలో సాయిరెడ్డి చెప్పబోయే చాలా కీలకమైన అంశాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, అంతకుముందు జరిగిన ట్రాన్సాక్షన్స్, లేకపోతే అప్పుడు బేసిక్ గా సాయిరెడ్డి చాలా కీలకంగా ఉన్నారనేది సిట్టు కూడా తన రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పింది. సాయిరెడ్డి రోల్ ఏంటి అంటే ఓవరాల్ గా ఈయన ఎంతమందిని కూర్చోబెట్టుకుని మద్యం లిక్కర్ కేసు సంబంధించి వ్యవహారంలో మాట్లాడారు, లేకపోతే తన బంధువులకు సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. నందు బేసిక్ గా ఇప్పుడున్న పూర్తి ఇన్ఫర్మేషన్, లేకపోతే ఇవన్నీ కూడా తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో కూడా తెలీదు. కానీ అతను చాలా క్లియర్ గా చెప్పాడు, ఎటువంటి పరిస్థితులు అయినా సరే నాకు ఉన్న సమాచారం లేదు, నాకున్న అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా పోలీసులకి లేదు అధికారులకి, విచారణ అధికారులు సిట్కి కావచ్చు, లేకపోతే ఈడీకి కావచ్చు చెప్పడానికి సిద్ధం. దానికి ఏమీ ఆలోచన లేదు అనేది ముందుగానే ఆయన బహిరంగంగా ప్రకటించారు. కాబట్టి నందు సో ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో కొంత హింట్ అయితే ఆయన ఇచ్చారు. అంటే రాబోయే రోజుల్లో బాబు నీ పరిస్థితి ఇటువంటిదే పరిస్థితి, వెనుజులా అధ్యక్షుడు మదురో పరిస్థితి ఏ విధంగా ఉందో నీ పరిస్థితి అలా ఉండబోతుందని ఒక డైరెక్ట్ గా ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితులాగానే మనం చూడాలి. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒకసారి నేను వ్యవసాయం చేసుకుంటానన్నారు, మరొకసారి ఏదో న్యూస్ ఛానల్ పెడతానని చెప్పి మాట్లాడారు, నేను కొత్త మీడియాను చూపించబోతున్నా అని చెప్పారు. బట్ చాలా రోజుల నుంచి మనం వింటున్నాం బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని, ఆ డిస్కషన్స్ అవుతున్నాయని, ఇలాంటి డిస్కషన్ కూడా మనం చూస్తున్నాం. సో ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మోస్ట్ పాసిబిలిటీ ఏంటి అంటే మనం ఎలా చూడొచ్చు అంటారు? బీజేపీయే అల్టిమేట్గా ఉన్న పాసిబిలిటీగా చూడొచ్చా? ఈజ్ దేర్ ఎనీ అదర్ ఆప్షన్? అంటే బేసిక్ గా ఒక రాజకీయ నాయకులు పరిస్థితి, మనం ఇంతకాలంగా జరిగిన రాజకీయ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారో మనం అంటే మన ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూసాం. ఒకప్పుడు నా రక్తం పలానా వ్యక్తి అని చెప్పిన వీళ్ళు, లేదు ఇంకొకరు నేను జీవితం ఉన్నంత వరకు నాయకుడితోనే ఉంటాను, లేదు నేను చనిపోయినప్పుడు నా నెత్తిన వీళ్ళే రావాలి అని చెప్పిన ఇట్లాంటి నాయకులు చాలా మందిని మనం చూసాం. బట్ అవసరాలు, వారి వ్యక్తిగత అవసరాలు, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ జరుగుతున్న ఇంపాక్ట్ లో చాలా పరిస్థితులు మారిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. చాలా మంది తీవ్ర విమర్శలు చేసిన మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తన అవసరాల కోసం ఆ పార్టీకి చేరిన పరిస్థితి చూసాం, పార్టీలు మారిన పరిస్థితులు చూసాం, తర్వాత వాళ్ళ సొంత అవసరాల కోసం వేరే పార్టీలకు వెళ్ళిన పరిస్థితులు చూసాం. అంటే ఇవన్నీ కూడా రాజకీయ అంటే ఒక స్వార్థం, వాళ్ళకున్న ఒక స్వార్థం, వాళ్ళకు పదవులు కావాలి, లేకపోతే తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేయాలి, ఎక్కడైనా సరే మాకు ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి. గతంలో ఒక పార్టీలో పెద్ద ఎత్తున స్కాములు చేసి ఇంకోటి చేసిన వ్యక్తులు కూడా ఈ రోజు వేరే పార్టీలకు జాయిన్ అయ్యి, అంటే ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దీంట్లో కాదు, ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలోనే ఇప్పుడు చేసిన స్కాములు, పెద్ద పెద్ద స్కాములు చేసిన, బ్యాంకులు రాబరీ చేసిన, బ్యాంకులు ఇప్పటికీ కొన్ని వేల కోట్లు డబ్బులు కట్టాలని చెప్పిన వాళ్ళందరూ కూడా కొన్ని అధికార పార్టీలకు వెళ్ళిపోయే పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు మన కళ్ళ ముందే చాలా మంది పేర్లు మనం చెప్పుకోవాలి, కానీ ఇప్పుడు పేర్లు అప్రస్తుతం కానీ, బట్
ఇటువంటి వ్యక్తులు ఆహారంలో కొంత ఎవరి ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి, లెక్కలు వాళ్ళకి ఉంటాయి. బట్ ఏం జరగబోతుంది అని చూడాలి. దీని వెనకాల ప్రతి ఒక్క పార్టీకి ఒక రాజకీయ లెక్క ఉంటుంది, ప్రతి లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారమే ఇవన్నీ నడుస్తుంటే మొన్నటిదాకా గమ్మునున్న చాలా మంది ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడేస్తారు. అప్పుడు జరిగిన పరిస్థితులకు మనం చూడాలి నందు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. వెరీ ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ ట్వీట్ ఉద్దేశం జగన్ ఉద్దేశించా కాదా? జగన్ ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటర్ని